అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. జుమ్మా శుక్రవారం నమాజ్ కోసం మొట్టమొదటిగా మస్జిద్కు వచ్చిన వ్యక్తికి లభించేటటువంటి ప్రతిఫలం ఏమిటి? ఆ తర్వాత వచ్చేటటువంటి వ్యక్తికి లభించేటటువంటి ప్రతిఫలం ఏమిటి? మూడో వ్యక్తిగా థర్డ్ పర్సన్గా వచ్చేటటువంటి వ్యక్తికి లభించేటటువంటి ప్రతిఫలం ఏమిటి అనే విషయాల గురించి ఇన్షాల్లా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా ఒక వ్యక్తి ఒంటెను కుర్బానీ చేయాలంటే సుమారుగా ₹1,00,000 ఖర్చు అవుతుంది. అదే ఒక గాయని కుర్బానీ చేయాలంటే సుమారుగా ₹50,000 ఖర్చు అవుతుంది. లేదు ఒక పొట్టేలు కుర్బానీ చేయాలంటే సుమారుగా ₹12,000 నుంచి ₹30,000 ఖర్చు అవుతుంది. అయితే ఒక ఒంటెను అల్లా మార్గంలో కుర్బానీ చేసి ఇతరులకు పంచి పెడితే లభించేటటువంటి పుణ్యఫలాన్ని, ఒక గాయని కుర్బానీ చేసి పంచి పెడితే లభించేటటువంటి పుణ్యఫలాన్ని, ఒక పొట్టేలును కుర్బానీ చేసి పేదవాళ్ళకు పంచిపెడితే లభించేటటువంటి పుణ్యఫలాన్ని ఎవరైతే మొట్టమొదటగా మస్జిద్కు వస్తారో అలాంటి వ్యక్తులకు లభిస్తుంది. రండి మనం హదీసును పరిశీలిద్దాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా సెలవిచ్చారు. ఎవరైతే గుసుల్ స్నానం చేసి మొట్టమొదటిగా జుమ్మా నమాజ్ కోసం మస్జిద్లోకి ఎంటర్ అవుతారో, ప్రవేశిస్తారో ఆ వ్యక్తికి ఒంటెను కుర్బానీ చేసి దానం చేసినంత పుణ్యఫలాన్ని ఆ వ్యక్తి యొక్క ఖాతాలో లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత సెకండ్ పర్సన్గా, రెండవ వ్యక్తిగా ఎవరైతే మస్జిద్లోకి ప్రవేశిస్తారో ఆ వ్యక్తికి గాయని కుర్బానీ చేసి పంచిపెడితే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంతటి పుణ్యఫలాన్ని మస్జిద్లోకి ప్రవేశించిన రెండవ వ్యక్తికి లిఖించడం జరుగుతుంది. అలాగే మూడవ వ్యక్తి, ఎవరైతే మూడవ వ్యక్తిగా మస్జిద్లోకి ప్రవేశిస్తారో ఆ వ్యక్తికి అల్లాహ్ మార్గంలో పొట్టేలును కుర్బానీ చేసి దానం చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో అంతటి పుణ్యఫలం జుమ్మా రోజు మస్జిద్లో మూడవ వ్యక్తిగా ప్రవేశించిన వ్యక్తికి లభిస్తుంది. ఆ తర్వాత నాలుగవ వ్యక్తి ఎవరైతే మస్జిద్లోకి ప్రవేశిస్తారో ఆ వ్యక్తికి ఒక కోడిని కుర్బానీ చేసి జబా చేసి దానం చేస్తే ఎంత పుణ్యఫలం లభిస్తుందో అంతటి పుణ్యఫలం అతని యొక్క ఖాతాలో లిఖించడం జరుగుతుంది. అలాగే ఐదవ వ్యక్తిగా ఎవరైతే మస్జిద్లోకి ప్రవేశిస్తారో ఆ వ్యక్తికి కోడి యొక్క గుడ్డు ఏదైతే ఉందో దానిని దానం చేస్తే ఎంతటి పుణ్యఫలం లభిస్తుందో అంతటి పుణ్యఫలం ఆ ఐదవ వ్యక్తికి లభిస్తుంది అని చెప్పి కారుణ్యమూర్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ హదీసు ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి విషయం ఏమిటయ్యా అంటే, మస్జిద్కు రావటం, జుమ్మా నమాజు కోసం మస్జిద్లోకి ప్రతి ముస్లిం కూడా వస్తాడు. అయితే మస్జిద్లోకి ప్రవేశించే మొదటి 5 వ్యక్తులకు లభించే యొక్క ప్రతిఫలం సపరేటుగా వేరుగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క హదీసు ద్వారా తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇన్షాల్లా ప్రతి ఒక్కరు కూడా జుమ్మా నమాజ్ కోసం త్వరగా మస్జిద్కు వెళ్ళటానికి, అలాగే మస్జిద్కు వెళ్ళే వ్యక్తిలో మొదటి వ్యక్తిగా అయ్యి ఉండటానికి ప్రయత్నించాలి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.